నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. భీమవరం మండలం గుడ్లపాడు గ్రామానికి చెందిన వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు జవ్వాది గణేశ్వర్ కుమార్ తన అనుచరులు 300 మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి టీడీపీలో చేరారు. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీత మహాలక్ష్మి కండువ కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి గణేష్ రాజకీయ భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున పట్టుదలగా చేసే నాయకులు ఉన్నారు. మనం తప్పనిసరిగా ఈ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడున్న గ్రామ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి కూడా న్యాయం చేయాలి. ఏదైనా అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఒక ఆలోచనతో జవ్వాది త్రిమూర్తులు గారు, అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, గత 30 సంవత్సరాలుగానే ఆయన ఆ పార్టీలో ఉన్నారు. అప్పుడు నేను రాజకీయాలు లేనప్పటికీ కూడా ఆయన పేరు నేను చాలాసార్లు విన్నాను. ఈ రోజున మరి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పెద్ద అబ్బాయి గణేష్ కానీ, గోపాలకృష్ణ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు, అక్కడున్న ఎంపీడీసీ కానీ, అలాగే నాయకులందరూ కూడా, గ్రామ నాయకులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పట్ల ఆకర్షితులై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పని చేయాలి అని ఈ రోజున రావడం చాలా సంతోషం. ఈ రోజున అందరికి ఇచ్చేసిన ఇక్కడ అందరికీ శుభాభివందనాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క సమావేశానికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథిగా వచ్చేసిన మన జిల్లా అధ్యక్షుడు రాంబాబు గారికి, అలాగే మరి గౌరవ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మెంటే పార్థసారథి గారికి, అలాగే రూరల్ సభ్యులకి, అలాగే టౌను, రూరల్, వీరవాసరం మండలం ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం ఈ రోజున ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరం కూడా మనం కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. మనందరం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశంలోనే కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తెలుగుదేశంలోనే మేము ఉండాలి అని కూటమి ప్రభుత్వంలో మరి వచ్చిన జవ్వాది త్రిమూర్తులు గారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇచ్చేసిన కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మనందరం కూడా ఇప్పుడే చెప్పారు ఆయన గణేష్ గారు మాట్లాడుతూ, మేమందరం కలిసే వచ్చాం, అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ. అలాగే ముందు కూడా ఎటువంటి అరమరికలు లేకుండా పార్టీ కోసం రేపు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా, గ్రామ ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే మరి తెలుగుదేశం కూడా ప్రభుత్వంలో చాలా మెజార్టీతో నిగ్గే విధంగా మనందరం పట్టుదలగా పనిచేయాలి, కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రెస్ వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.